మిత్రమా, పరిస్థితిని బట్టి ఆలోచనలు అలవాటు మారితే బాగుంటుంది. కానీ విలువలు, వ్యక్తిత్వం ఎప్పుడు కూడా మారకూడదు మిత్రమా. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే జీవితంలో నువ్వు సాధించాల్సినటువంటి గొప్ప విజయం మిత్రమా. నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, నిజం దాచడం చాలా కష్టం మిత్రమా. మనం కష్టాన్ని ఎదుర్కొంటాం, ఇబ్బంది ఫీల్ అవుతాం, అదే జీవితం. కానీ జరిగేదంతా మనకి ఏదో ఒకటి నేర్పించేందుకే జరుగుతుంది. అందుకే ప్రతి నెగిటివ్ విషయంలో కూడా పాజిటివిటీ చూడండి మిత్రమా. ఎలా అయినా సరే ద్వేషించాలని సంకల్పించుకుంటే నెలవంక లాంటి మనిషిలో కూడా 1000 వంకలు కనిపిస్తాయి. ఎలా అయినా సరే ప్రేమించాలని సంకల్పించుకుంటే 1000 వంకలున్న మనిషి కూడా నెలవంకలాగా అందంగా కనిపిస్తారు మిత్రమా. సహాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో, సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం కూడా అంతే తప్పు. జీవితంలో నువ్వు గెలిచి ఎన్ని కట్టుకథలైనా చెప్పి చూడు మిత్రమా. నువ్వు చెప్పింది ఎవ్వరైనా వింటారు, నిన్నే ఆదర్శంగా ప్రేరణగా తీసుకుంటారు. ఓడిపోయి నువ్వెన్ని నీతులు చెప్పినా పిచ్చోడంటూ ముద్ర వేస్తారు. ఆ ఎదురు దెబ్బ తగిలినంత వరకు ఎవరిలో కూడా మార్పు రాదు మిత్రమా. నాకు తెలిసిందే వేదమనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం. ఎదుటి వారికి ఏమీ తెలియదనుకుంటే అది అమాయకత్వం మిత్రమా. ఇతరుల నమ్మకాలను గౌరవించలేకుంటే అది అమానుషత్వం. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకుంటే అది మనిషితత్వం. అందరి విశ్వాసాలకు విలువనివ్వడమే మానవత్వం మిత్రమా. అందరూ నన్ను అంటూ ఉంటారు, నీకు ప్రేమించడం రాదు, అందుకే ఒంటరిగా మిగిలిపోయావు అని. నిజానికి నాకు నటించడం రాదు, అందుకే ఒంటరిగా మిగిలిపోయాను. నేను అర్థం కాని పుస్తకానైతే కావచ్చేమో, కానీ అర్థం లేని పుస్తకానైతే మాత్రం కాదు కదా. నన్ను లోతుగా చదివితేనే నేను అర్థమవుతాను. అర్థమైందనుకుంటా మిత్రమా. శారీరక బలం ఉన్నవాడు ఎదుటివారిని ఓడించడం సులువే, కానీ మనసును గెలవడమే కష్టం. గుణవంతుడు ఎన్నడూ కూడా శత్రువులు కూడా అణగదొక్కాలని అనుకోరు, పైకి తేవాలని చూస్తారు. గుణవంతులకు ఇతరులకు సహాయం చేయడమే గొప్ప లక్ష్యం మిత్రమా. దాన్ని గుణహీనులు పక్కదారి పట్టిస్తారు. మిత్రమా, ఒక పెళ్ళైన స్త్రీని నీకు ఎవరూ ఎక్కువగా ఇష్టం, మీ భర్తనా నీ పిల్లలను అడిగితే నా పిల్లలంటే నాకు ఎక్కువ ఇష్టం అంటుంది. కానీ ఈ మాట అబద్ధం మిత్రమా. బయటికి వెళ్ళేటప్పుడు పక్కింటి ఆంటీ దగ్గర పిల్లల్ని వదిలేస్తుంది, కానీ చూసుకోండి భర్తను మాత్రం ఎప్పుడూ వదలదు. అంటే పిల్లల కన్నా భర్త అంటేనే ఇష్టం. మిత్రమా, ఏదో ఎదురు చూస్తూ సహాయం చేసేవారికి వాళ్ళు ఎదురు చూసింది తిరిగి చేస్తే చాలు సంతోషిస్తారు. ఏది ఎదురు చూడకుండా సహాయం చేసేవారికి వాళ్ళు ఎదురు చూడని సమయంలో సహాయం చేయాలి. అర్థమైందనుకుంటా. పరిచయం అనేది 4 అక్షరాల పదమే అయినా ఎంతోమందిని కలుపుతున్న ఒక అద్భుతం మిత్రమా. ఒక చిన్న పరిచయం ఎన్నో సంబంధ బాంధవ్యాలకి మూల కారణమవుతుంది. చిన్న చిన్న పరిచయాలే కొన్ని గొప్ప గొప్ప స్నేహాలుగా, మరికొన్ని ప్రేమగా, ఇంకొన్ని బంధుత్వాలుగా మారుతాయి మిత్రమా. పరిచయం అనేది ఒకరి నుంచి మరొకరికి, వారి నుంచి ఇంకొకరికి అలా అలా పెరుగుతూ పోతూ ఎక్కడో ఉన్న ఒకరిని ఇంకెక్కడో ఉన్న మరొకరిని కలుపుతుంది మిత్రమా. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పాలి, వినకపోతే వదిలేయాలి. వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. మిత్రమా, జీవితం అనేది అన్నింటినీ పరిచయం చేస్తుంది. తిని ఖాళీగా కూర్చునే రోజుల్ని, తినడానికి టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే అంటే బంధించే బంధువుల్ని, వంగి వంగి దండాలను పెట్టించుకునే అధికారాన్ని, ఎవరి కంటికి కనిపించని దీనావస్థని, జీవితం అన్నిటినీ పరిచయం చేస్తున్న మిత్రమా. నీకు నచ్చినా నచ్చకపోయినా వీటి అన్నిటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిందే. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా,
వేరే వారి తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే నీ జీవితకాలం సరిపోదు కదా. గోతులు తీసే నక్క నీతులు చెప్తుంటే వినడానికి విడ్డూరంగా ఉంటుంది కదా. ఓర్చుకో, కొన్ని నేర్చుకో. తప్పదు మిత్రమా. ఎంత నీ వల్లైనా సరే ఏ క్షణం ఎలా మారిపోతారో తెలియదు. వ్యర్థమైన వేల పలుకుల కన్నా శాంతి సహనాన్ని బోధించే ఒక్క మాట చాలు కదా మిత్రమా. వర్షం అన్ని చోట్ల సమానంగానే పడుతుంది, కానీ ముత్యపు చిప్పల్లో పడ్డ నీరు మాత్రమే ముత్యంగా మారుతుంది. భగవంతుడి దయ అందరిపైన సమానంగానే ఉంటుంది మిత్రమా. కర్మలను బట్టి మాత్రమే భగవంతుడు ఫలితాన్నిస్తాడు. కనుక ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే లభిస్తుంది. బ్రతుకంటే భోగం ఒక్కటే కాదు, త్యాగం కూడా. బ్రతుకంటే స్వార్థం ఒక్కటే కాదు, నిస్వార్థం కూడా. మానవత్వానికి మచ్చి తెచ్చే స్వార్థం ఎన్నటికీ ప్రశాంతతనివ్వదు మిత్రమా. కారుణ్యం, దయ, పరోపకార భావన, త్యాగం ఇవే మనిషికి నిజమైన ఆభరణాలు. మిత్రమా, కాలానికి మనమిచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకు మనమిచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనమిచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్నిస్తుంది. కాదంటావా మిత్రమా? నోటికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడే ముందు ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. మన మాటలు మనకి గుర్తు ఉండకపోవచ్చు, కానీ విన్న వ్యక్తికి మాత్రం మనం చెప్పింది ఖచ్చితంగా గుర్తుంటుంది మిత్రమా. అహం పైసా అద్దె కట్టకుండా మన ఇంట్లో ఓ మూలన ఉంటుంది. పోయి ఇంటి పెత్తనం దానికిస్తే ఇల్లు ఎలా ఉంటుంది? అహాన్ని అద్దెకి మాత్రమే ఉండనివ్వండి, దానికి ఏమాత్రం అధికారం ఇవ్వకండి. గోళ్ళు పెరిగినప్పుడు గోళ్ళను కత్తిరిస్తాం, వేలను కాదు కదా. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి, కానీ బంధాన్ని కాదు మిత్రమా. నిన్ను నమ్మి నీ స్నేహితుడు నీకు చెప్పుకున్న తన రహస్యం నీ పెదవ దాటిన మరుక్షణం నువ్వు మరణించినట్లే అర్థం మిత్రమా. సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకు గాయాలు కావాలి, గుండె మాటలకి ముక్కలవ్వాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, అనుభవ పాఠాలు దిద్దుకోవాలి మిత్రమా. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. అవుననేస్తమా? ఒక్క విషయాన్ని గుర్తించుకో మిత్రమా. ఎప్పుడు కూడా మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించే ఆడదాని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుందామా? మిత్రమా, మీరు ఆమెను గమనించకపోయినా సరే ఆమె ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూనే గమనిస్తూనే ఉంటుంది. మీ గురించి చాలా ముఖ్యమైన విషయాలను కాకుండా అవసరం లేని అనవసర విషయాలు కూడా గుర్తుపెట్టుకుని ఉంటుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు మిమ్మల్ని దగ్గరికి తీసుకుని ఓదార్చాలి అనుకుంటుంది. ఆమె ఎల్లప్పుడూ మీ ముందు అందంగా కనిపించడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మీరు ఎవరైనా తెలియని అమ్మాయిలతో మాట్లాడినా కూడా ఆమె చాలా త్వరగా అసూయపడుతుంది మిత్రమా. ఆమె మీతో మాత్రమే ఎక్కువ సమయాన్ని గడపడానికి తన సమయాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఆమె తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న ప్రతిసారి మీ గురించే మాట్లాడుతుంది. మీరు అడగకపోయినా కూడా ఆమె తన రహస్యాలను, భయాలను, అభిప్రాయాలను మీతో పంచుకుంటుంది. మీరు ఏం చేస్తున్నారో ఆమె ముందే తెలుసుకుంటుంది. మిమ్మల్ని తాకడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె మీ ముందు తనలో తను సిగ్గుపడుతూ నిశ్శబ్దంగా నవ్వుతూ ఒక చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.